ఒక రూపాయి లేదు. ఆల్రెడీ లాస్ట్ సాంగ్కి ఒక 15 లక్షలు అయినాయి. మళ్ళీ దీనికి ఏంటి పరిస్థితి అనుకున్నాం. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఒక్కొక్కటి పనులు అయిపోయినాయి. ఎలాగైతే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేశారు, సేమ్ నా సాంగ్ కూడా ఎంతమంది నాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలామంది టెక్నీషియన్స్ నాకు హెల్ప్ చేశారు. అది ఎందుకు అంటే నాకు ఈ సాంగ్ కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఫినాన్షియల్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సాంగ్ నువ్వు తీరా అని. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ, మా డాడీ, మా తమ్ముడు గుంటూరులో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి నాకు ఎమోషనల్గా ఎంత ఫుల్ సపోర్ట్ ఇచ్చినా, నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, ఇక్కడ నేను సర్వైవ్ అవుతున్నా, ఇక్కడ నేను బతుకుతున్నా, ఈ డిప్రెషన్లో ఉన్నా, ఏడుస్తున్నా, మీరందరే నాకు నుంచున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మనీష్ గురించి మాట్లాడదాం. మనీష్కి అయితే రోజు తిడతానే ఉంటా, ఏంటి మనీష్ అని. పాపం థ్యాంక్ యూ సో మచ్, భరించావు నన్ను. బికాస్ దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. చెప్తున్నా, చాలా షైన్ అవుతాడు, చాలా మంచి టాలెంట్. లాస్ట్ టైం అందరు నా సాంగ్ విన్న ప్రతి ఒక్కళ్ళు సినిమా పాట ఇది, అంత బాగా చేశాడు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. కుమ్మేసే వీళ్ళిద్దరినైతే నేను వదలను. అంత దే బోత్ హ్యావ్ సూపర్ టాలెంటెడ్. అండ్ వైషు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ బాబుని పెట్టుకొని కూడా నేను కాల్లో ఉన్నప్పుడు 3 o'clock 4 o'clock అయినా మీ ఇద్దరు కాల్లో ఉండి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. మనీష్, దిస్ డే ఈజ్ యువర్స్. అవ్వు, ఎమోషనల్ అవ్వు, ఏడు, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. యూ హ్యావ్ ఫ్రీకింగ్ టాలెంట్, యూ ఆర్ అమేజింగ్. యాజ్ ఎ పర్సన్ కూడా వాడు చాలా ఇన్స్పైర్ చేస్తాడు నాకు. తట్టుకుంటాడు, ఏం చెప్పినా తట్టుకుంటాడు. కుమ్మేసే చెప్తున్నాను కదా, వీళ్ళు ఇద్దరు వస్తారు, చాలా గట్టిగా వస్తారు చెప్తున్నా, వీడు భార్గవ్. అండ్ సురేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి పాట రాసింది సురేష్ గారే. అండ్ ప్రతి లిరిక్ నాకు చాలా ఇష్టం, ప్రతి ఒక్క మాట నాకు ఇష్టం. నేను చెప్పాను, ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పుడన్నా, అది లవర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా డెడికేట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రాశాడు. నీ గుండెలో ఉన్నామని, నీ మాటలే విన్నామని, వెంటేపడి వచ్చానులే అని చెప్పేసి నాకు ఆ చిన్న థాట్ నాకు అదిరిపోయింది. చాలు ఇలాగే తీసుకెళ్దామని మంచి హుక్కు పెట్టండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో, చాలా మంచి లిరిక్స్ రాశారు. నువ్వే కావాలి. ఇంత బాగా అందరూ అలరిస్తున్నారంటే అది విజువల్గా ఎంత ట్రీట్ అయినా, అది మాటలు బాగోకపోతే వర్కౌట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో. అండ్ క్రాఫ్టీ గురించి మాట్లాడాలా? ఇందాక మాట్లాడాను, చెప్పాను కదా, క్రాఫ్టీ వీడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా పొటెన్షియల్ ఉంది. నువ్వు దయచేసి ఆ 50 కోట్లు 100 కోట్ల సినిమాల స్టోరీలు కాకుండా ఒక 4-5 కోట్ల స్టోరీ రాస్తే ఎవరినన్నా హెల్ప్ తీసుకొని నేను ఒక మంచి సినిమా చేస్తాను, ఓకేనా? యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. నేను చెప్తున్నాను, ఇక్కడ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే నేను ఇక్కడ నించోగలిగాను ఇవాళ. లాస్ట్ సాంగ్ కూడా వాళ్ళే కష్టపడ్డారు, నేను వాళ్ళ చేత వర్క్ చేశాను అంతే. Because of them I am here. Thank you so much everyone. Crafty, I love you. థ్యాంక్ యూ. నేను 2024 అంతా నాకు తెలియదు, చాలా డిస్టర్బెన్స్లు ఉండే నా లైఫ్లో, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. బట్ నాతో పాటు నాకు బాగా దగ్గరగా మా డాడీ, మా తమ్ముడు, అండ్ తర్వాత నాతో ఉండే ఈడే నన్ను భరించాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భార్గవ్ గురించి మాట్లాడాలి. ఇట్రా, ఈడు కనబడడానికి సైలెంట్గా కనిపిస్తాడు, కానీ ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే షూట్లోనే నాకు దిమ్మ తిరిగిపోయేది. అంటే ఒక పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి పాట ఉంటే ఎలా ఉండిద్దో నిన్న అక్కడ చూపించాలి మేము అని ప్రతిసారి నాకు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ భార్గవ్. నీకున్న డెడికేషన్కి, నీకున్న టాలెంట్కి యూ హ్యావ్ ప్రూన్ ఆల్రెడీ. నువ్వే కావాలి. ఇంత బాగా ఉంది అంటే నో వన్, జస్ట్ భార్గవే. అదైతే క్లారిటీగా చెప్పేస్తాను. యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. చెప్తా అన్నీ, మిగతా తర్వాత అన్నీ ఇక్కడే చెప్తే బాగోదు, ఏం చేయకుండా అని చెప్తే బాగోదు. చెప్తాము, మేమందరం టీం ఏం చేస్తున్నాము. అండ్ మా కాస్ట్యూమ్స్ ఇంత బాగా రావడానికి రామ్స్ గారు కారణం, రామ్స్ ది టైలర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య ఉన్నావా? ఇట్రా ఫాస్ట్గా. ఈ అబ్బాయి పేరు సూర్య. వీడు మాకు కాదల్ కుర్సేతో వచ్చాడు.
డ్రోన్ ఆపరేటర్. మాతో పాటు మేము నలుగురే వెళ్ళాం. బార్సిలోనా, మెక్సికో, ప్యారిస్ 3 కంట్రీలు. ఇప్పుడు వరకు నిన్నటి వరకు ఒక 50 లక్షలు అయినాయి. ఇప్పుడు ఇంకో 5-6 లక్షలు అవుతున్నాయి. ఎంత పెడదామన్నా సాంగ్ అంత పొటెన్షియల్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా కంట్రీలు తిరిగేసాం. 15 రోజులు షూట్కి వెళ్తే మేము 10 రోజులు ట్రావెల్ చేస్తున్నాం మేము నలుగురం. మీకు గ్రాండియర్గా విజువల్ కనిపిస్తున్నాయి, కానీ మా వెనకాల అయితే ఎలా ఉన్నాం అంటే అంత ఘోరంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, సూర్య అండ్ సత్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నా మీద నమ్మకంతో మీరు వచ్చారు. చాలా ఇబ్బంది పెట్టాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత అవుట్పుట్ చూసిన తర్వాత. సూర్యకైతే రక్తాభిషేకం అయింది. ఆ బోట్ సీన్ చాలా బాగుంది అంటున్నారు. ఆ బోట్ సీన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క షాట్ ఉంది. ఆ షాట్ మేము ఎగరేసేటప్పుడు ఆ డ్రోన్ వాడు దింపుతుంటే వాడి చీ కట్ అయిపోయింది, ఇలాగా మొత్తం బ్లీడింగ్ ఉంది. నేను బీటీఎస్లో చూపిస్తాను మీకు. అయినా వాడు పర్లేదన్నా నేను చేస్తాను అని చెప్పేసి చేశాడు. థ్యాంక్ యూ సూర్య. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడాల్సింది. ఒక్క సెకండ్. నేను ఎందుకంటే వీళ్ళందరూ హెల్ప్ చేశారు, నేను చెప్పకపోతే బాగోదు. 1 సెకండ్. బాగోదని కాదు, నాకు అంటే హార్ట్ఫుల్గా చాలా, అంటే నేను ఇక్కడ చెప్పకపోతే నేను ఎప్పుడు చెప్పలేను. ఇప్పుడు నా మనసులో మాట నేను ఎప్పుడు మనసులోనే ఉంచుకుంటాను, కానీ ఎవరికైనా చెప్పినప్పుడే అది తెలిసింది నేను ఎంత వాళ్ళని లవ్ చేస్తున్నానో, ఎంత ప్రేమిస్తున్నానో. సో అందుకనే వీళ్ళందరూ నా కోసం వర్క్ చేసిన వాళ్ళు. అది సంగతి. సఖీ మా నాకు ఈ సాంగ్కి కాన్సెప్ట్ అంతా రాసింది సఖియే. ఇలా బీచ్లో ఉంటే బాగుండిద్దన్నా, ఈ కంట్రీలో ఇక్కడ చేయండి అన్నా, ఇది మధ్యలో ఇలా ఉంటే బాగుండిద్దన్నా అని చెప్పేసింది. స్టోరీ రాసింది సఖియే. థ్యాంక్ యూ సో మచ్ సఖి. అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు లేకుండా నాకు తెలిసి ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ షాక్డ్. నేనైతే చాలా తక్కువ మందిని పిలిచాను నా ఫ్రెండ్స్ని. ఎలా జరుగుతుందో ఈవెంట్ నేను ఒక్కడనే నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను శ్రవంతి గారు అక్కడ ఎవరు ఉంటారో లేదో తెలియదు, నేను ఒక్కడనే ఉంటాను ఇటు అని చెప్పేసి. బట్ ఐఎమ్ అమేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ ఈ పాటకి నన్ను నమ్మి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. అండ్ గంగాధర్ అన్న మీరు రాలేదు స్టేజ్ మీదకి, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అన్న. గంగాధర్ అన్నకి నేను నా ఫ్రెండ్స్కి చాలా మందికి చూపించాను వీడియో. ఎందుకంటే నేను ఇన్పుట్ తీసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు ఒక ఆడియన్గా నన్ను జడ్జ్ చేస్తారని. గంగాధర్ అన్నకి చూపించినప్పుడు అన్న సజెస్ట్ చేశారు, నువ్వు ఈ పాటకి ఈవెంట్ చేయలేదనుకో, నువ్వు ఈ పాటని బయటికి తీసుకెళ్ళానుకో అది నీ తప్పు, ఓకేనా, అంత పొటెన్షియల్ ఉంది అని పుష్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుర్గా సాయి ప్లీజ్ కమ్. మాకు ఇక్కడ ఉన్న ప్రతి పోస్టర్, నేను విజువల్ అయితే నేను చూపించేశాను, ఇది ఫారిన్ కంట్రీలో షూట్ చేశాము, ఇంత బాగుండిద్ది అని చెప్పేసి. కానీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఇది ఇంటర్నేషనల్ సాంగ్ అని చెప్పేసి ఆ వైబ్ రావడానికి కారణం నువ్వే. యు ఆర్ అ ఫ్రీకింగ్ టాలెంట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. ఎందుకు ఇంత చెప్తాను ఇంకా చెప్తా. సత్య గురించి లాస్ట్లో చెప్తా, ఎందుకంటే ఎక్కువ టార్చర్ పెట్టినామని చెప్తా. నేను టార్చర్ పెట్టింది చెప్తా అంటే మీడియా వాళ్ళకి లేట్ అవుతుంది, మనకు కావాలంటే నీకు పర్సనల్గా చెప్తాం మళ్ళీ తర్వాత. అయితే ఈ సాంగ్ గురించి 1 minute చెప్తాను. ఫస్ట్ మేము మెక్సికోకి వెళ్ళి 3 days షూట్ చేసాం. మళ్ళీ బార్సిలోనాకి వెళ్ళాం, అక్కడ ఒక 3 days షూట్ చేసాం. వచ్చిన తర్వాత లేదు ఇంకా చేయొచ్చు ఈ సాంగ్ అని చెప్పి మళ్ళీ ప్యారిస్కి వెళ్ళి షూట్ చేసాం. 15 daysలో 10 days ట్రావెల్ అవుతూనే ఉన్నాం. 10 days సరిగ్గా పడుకోలేదు, అసలు గజ్జి బిజిగా ఉంది. ఇంత దాంట్లో కూడా సత్య ఒక్కసారి కూడా అమ్మాయి చిరాకు పడకుండా ఏం చేయకుండా నేను చేస్తా అని చెప్పేస్తూ ప్రతిసారి సపోర్ట్ చేసింది. అంటే ఎవరికన్నా భయమే. అండ్ అంకుల్ ఆంటీ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారో, సత్యాలు మమ్మీ డాడీ, లేదమ్మా మీరు బాగా చేయండి అని చెప్పేసి ఒక 2 months డేట్స్ అన్నీ మా కోసం బ్లాక్ చేసుకుంది తను, వేరే వర్క్స్ పెట్టుకోకుండా. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సత్య ఫర్ బిలీవింగ్ అస్. అండ్ కాదల్ గురిసెలో కూడా ఆ అమ్మాయికి సైనస్ ఉంది. సైనస్ ఉన్న ఆ అమ్మాయికి స్నోలో వచ్చి అంత కష్టపడింది.
మా కోసం. అండ్ ఈ సాంగ్ కూడా తనకి చెప్పా, రఫ్గా చెప్పా, ఇలా ఉండిద్ది అని చెప్పేసి నేను చేస్తాను, బాగా వచ్చిద్దని నాకు తెలుసు అని చెప్పేసి. థ్యాంక్ యూ సచ్ ఫర్ బిలీవింగ్ మీ. షీఈ్ అమేజింగ్. ఎంత బాగుండిద్దో అంత మంచిది కూడా అమ్మాయి. ప్లీజ్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఎవరైతే కొత్త డైరెక్టర్స్ ఉన్నారో ప్లీజ్ కన్సిడర్, షీ హ్యాస్ సో మచ్ టాలెంట్, షీఈ్ అమేజింగ్, షీ లుక్ బ్యూటిఫుల్ అండ్ మంచి పర్ఫార్మర్. ఐ విష్ ఈ ప్రాజెక్ట్తో నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది సంగతి. ఇంకెవరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్లీజ్ 6 o'clock మన వీడియో రిలీజ్ అవుతుంది మెహబూబ్ దిల్సే ఛానల్లో. నువ్వే కావాలి. మీరందరూ మీ వాట్సాప్లో మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ అరే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ నా ఫ్రెండ్స్ అండ్ అందరికీ ఇన్స్టాలో స్టోరీలు పెట్టండి రా. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. తనకి నేను చెప్పాలి, నేను ఎవరిని ఏమన్నా అడగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్తో నేను అడగాలి, నేను మళ్ళీ ఏమైనా చేయగలనా లేదా, నాకు ఇదే ఉండిద్ది నా మైండ్లో. అలాంటి టైంలో తనకు బ్యాక్ టు బ్యాక్ ఇవాళ కూడా తనకి వేరే స్కెడ్యూల్ ఉండే, అయినా సరే లేదు నేను ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను, నేను నీకోసం. అది ఆల్రెడీ తనకి ముందే చెప్పేసిన, వాళ్ళకి చెప్పి తను మళ్ళీ మాట్లాడి నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు శ్రవంతి. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. నాకు ఎవరెవరో హెల్ప్ చేశారో నేనైతే ఎవరిని మర్చిపోను. మీరు నాకు 1% చేస్తే నేను మీ అందరికి 100% హెల్ప్ చేస్తాను. దట్స్ మై నేచర్. ఇది జస్ట్ చెప్పాలని కాదు, బస్ట్ ఐఎమ్ సేయింగ్. నాకు ఎందుకు చాలా ఇవాళ ఓపెన్ అప్ అవ్వాలని ఉంది నాకు. అండ్ వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఇంతమంది మీడియా వాళ్ళని పిలిచి మీరు చాలా హెల్ప్ చేశారు. చందు, థ్యాంక్ యూ సో మచ్. చందు థ్యాంక్ యూ. కార్తిక్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. లవ్ యూ గైస్. తొందరగా 6 o'clock అందరూ వీడియో షేర్ చేసేయండి.